సంచలన విషయం సంబంధించిన బిగ్ అప్డేట్. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన ఈటెల రాజేందర్ ఆయన కాళేశ్వరం కమిషన్ ముందు ఏం మాట్లాడారనేది మీడియాతో మాట్లాడుతున్నారు. ఈటెల ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి సాధించుకున్నాం. 2005లో ఆనాటి ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా తుమ్మిడిహట్టి చేవెళ్ల ప్రాజెక్టుని ఆనాడు ప్రపోజ్ చేసింది. దాని విలువ 2006-7లో దాని విలువ 16,500 కోట్ల రూపాయలు. తుమ్మిడిహట్టి చేవెళ్ల ప్రాజెక్టు. ఆ తదుపరి 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్టు 38,000 కోట్ల రూపాయలకు పెంచారు. ఆనాడు తుమ్మిడిహట్టి దగ్గర 152 ఫీట్లు బరాజు కట్టాలి, నీళ్ళని డైవర్ట్ చేయాలి, లిఫ్ట్ పెట్టి ఎల్లంపల్లికి తీసుకురావాలని చెప్పి ప్రపోజల్స్ ఉండే. కానీ ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం వల్ల ఆనాడు మహారాష్ట్ర భూములు మునుగుతైన నెపంతో ఆనాడు శాంక్చురీ పార్క్ ఉందని చెప్పి ఆనాడు 152 మీటర్ల నుంచి 140 మీటర్లు తగ్గించాలన్నప్పుడు తెలంగాణ అవసరాలకు ఆనాడు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకి 16,50,000 ఎకరాల నీళ్లు కావాలని, 10 టీఎంసీల నీళ్లు రూరల్ ఏరియాకు తాగునీళ్ళ కోసం కావాలని, 30 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కు కావాలని, 15 టీఎంసీల నీళ్లు ఇండస్ట్రీస్ కావాలని చెప్పి అయితే కోరిండో అవి ఫుల్ఫిల్ కావు అని చెప్పి సిడబ్ల్యూసి రిపోర్టు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండ్రు. హరీష్ రావు గారి నాయకత్వంలో వారు ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి, నేను ఆర్థిక మంత్రిగా, అదేవిధంగా ఇవాటి మంత్రిగా ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆర్ఎండ్బి మంత్రిగా మంత్రివర్గ ఉపసంఘం వేసిండ్రు. మంత్రివర్గ ఉపసంఘం సిడబ్ల్యూసి రిపోర్ట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు, వాళ్ళ అవసరాలన్నీ కూడా మా ముందుకు పెట్టినప్పుడు మేమన్నాం, ఒకవేళ కనుక ఈ తుమ్మిడిహట్టి చేవెళ్ళ మన అవసరాలని తీర్చకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించమని చెప్పినప్పుడు వారు అనేక రకాల సర్వేలు చేసి, అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఇవాళ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ప్రాజెక్టులకి వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఆనాడు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 63,000 కోట్లు అని చెప్పి వాళ్ళు అంచనా వేశారు. ఆ తదుపరి అనేక పరిణామాలు, అనేక జిల్లాల్లో వచ్చిన డిమాండ్లు, ఇంకా అనేక కొత్త కొత్త ఏరియాకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటి రైతుల ఆక్రందనలు, ఉన్న ఇరిగేటెడ్ ఏరియాకు స్టెబిలైజ్ చేయాలన్నటువంటి నిర్ణయాలు, అనేక రకాల నిర్ణయాల వల్ల అది 82,000 కోట్లకు పోయినమాట వాస్తవం. ఆ తదుపరి ఏం జరిగింది మాకు సంబంధం లేదు. ఇక్కడ మమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా, ఈ డిజైన్లతో, ఈ కన్స్ట్రక్షన్తో, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్తో మీకు సంబంధం ఉందా అని చెప్పి అడిగినారు. మాకు ఏమీ సంబంధం ఉండదు. రెండో ప్రశ్న, వాళ్ళని కాళేశ్వరం స్పెషల్ పర్పస్ వెహికల్ అయితే పెట్టిండ్రో, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఒక కార్పొరేషన్ పెట్టిండ్రో, ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందని అడిగినారు. కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి, ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్టు బ్యాంకులకు సబ్మిట్ చేసిండ్రు, డబ్బులు తెచ్చుకున్నారు, వాళ్ళే ఖర్చు పెట్టుకుని తప్ప మాకు సంబంధం లేదు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు తోడుగా అనుబంధంగా వాళ్ళ దగ్గరనే ఒక అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఆ బిల్లులు మంచా చెడా, పనులు అయినాయా కాలేదా, క్వాంటిటీ ఉందా లేదా, క్వాలిటీ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సింది ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళ అకౌంట్ సెక్షన్, ఆ తదుపరి ఆడిట్ సెక్షన్ మా దగ్గరికి వస్తుంది. కాళేశ్వరం కార్పొరేషన్ కింద ఏ డబ్బులైతే ఉండనో వాళ్ళే నేరుగా పే చేసుకున్న మాకు సంబంధం లేదు. బడ్జెట్ అలొకేటెడ్ డబ్బు అయితే ఉందో మా దగ్గర అలొకేటెడ్ డబ్బు ఉంటే తప్పకుండా దాని ప్రకారం బిల్లు పే చేస్తాం తప్ప దాని వాల్యూస్తో కానీ వాటితో మాకేం సంబంధం లేదని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ
ఎంత దుర్మార్గులు అంటే ఈ ఈటల రాజేంద్ర గారు పిలుస్తాను. ఏం పిలుస్తావు? ఏం పిలిచినా ఏముంటుంది? మా బతుకు చాలా ట్రాన్స్పరెంట్గా, మేము ఎథిక్స్ కోసం బతికిన వాళ్ళం, ప్రజల కోసం బతికిన వాళ్ళం. కంత మీద తుపాకీ పెట్టినా కూడా గదే మాట మాట్లాడలేదు తప్ప ఇంకోటి మాట మాట్లాడటం కాదు. ఇవాళ పిచ్చి కూతలు, కారు కూతలు, ఇలా కుక్కలు లెక్క ఎగబడ్డే మాటలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలు. ఎవడు తప్పు చేసిండో, ఎవడు ఒప్పు చేసిండో వాళ్ళు నిర్ణయిస్తారు తప్ప ఇవాళ కొద్దిమంది బట్ట కాల్చి మీద చేసినంత మాత్రం ఇది అయ్యే ప్రసక్తి లేదు. కానీ ఒక్కటి మాత్రం మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్న, 3 బరాజులు మేడిగడ్డ దాని విలువ 4,600 కోట్లు, సుందిల్లా అదేవిధంగా అన్నారం ఒకదానికేమో 2,700 కోట్లు, ఒకదానికేమో 2,011 కోట్లు. నేను ఒకటే కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది నిజాయితీగా ఉండాలని చెప్పి కోరుతుంది. పార్టీ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేద్దని చెప్పి కోరుతుంది, చట్టాన్ని లోబడి ఉండాలని చెప్పి కోరుతుంది, నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని ఒక ప్రజలకు బాధ్యతతో పనిచేయమని చెప్పి కోరుతుంది. ఇవాళ మేము కోరుతా ఉన్నాం. అంతకుముందు అనేక కమిషన్లు వేసిండ్రు, ఎందుకు రిపోర్ట్లు బయటపెడతలేరు, ఎందుకు చర్యలు చేపడతలేరు? నేను ఇక్కడ కూడా కోరుతున్నా, ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది, త్వరగా ఈ రిపోర్ట్ను బయటపెట్టండి. త్వరగా నిజంగా ఎవరు బాధ్యులవుతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప మీరు తాత్సారం చేసి బట్టగాల్చి మీదేసి వాటికి రాజకీయ పంపం కట్టుకుంటా అంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తూ ఉంది. నువ్వు ఏ ఆరోపణలు చేస్తూ ఉన్నావో, ఏ మాటలు మాట్లాడుతున్నావో, ఇవాళ ఆ మాటలకు కట్టుబడి, ఆ ఆరోపణలకు కట్టుబడి రేపు ఆ రిపోర్ట్ను బయటపెట్టు. రిపోర్ట్లో ఏం నష్టం జరిగిందో, ఎన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందో, దానికి కారకులు ఎవరో, తప్పకుండా దోషులు ఎవరో శిక్షించకపోతే నిన్ను ప్రజాక్షేత్రంలో నీకు శిక్ష తప్పదని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తాం. మీడియా సమావేశాల్లో ఈటల రాజేందర్ పదే కొన్ని అంశాలు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికి కేసీఆర్ తానే డిజైన్ చేసి తానే కట్టారు అని చెప్పారు. ఈ అంశాన్ని ఈరోజు కమిషన్ ముందు చెప్పారా? ఇది క్యాబినెట్ ఓవరాల్ నిర్ణయం, దాంట్లో మంత్రుల ప్రమేయం ఉండదు, ఇది టెక్నికల్ టీం తీసుకునే నిర్ణయం అని చెప్పినట్టు తెలుస్తుంది. అంటే మీరు కేసీఆర్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పడం కాదు చారి, కేసీఆర్ గారే 100 సార్లు బహిరంగ సభల్లో ఏం చెప్తాడు, మీతో కూడా చాలాసార్లు చెప్పుకుంటాడు. బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త కేసీఆర్ అని చెప్పి తాను చెప్పుడు, నేను చెప్పడం కాదు. మీరు కమిషన్కి చెప్పారా మరి ఆ విషయాన్ని? 100 సార్లు మీటింగ్లలో, ప్రెస్ మీట్లలో నా మెదడు కరిగించుకొని ఇంత కష్టపడి అనేక రకాల సర్వేలు చేసిన అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కమిషన్ ముందు వెళ్ళినప్పుడు మాత్రము ఇది కేబినెట్ నిర్ణయము, టెక్నికల్ స్టాఫ్ తీసుకుంటది, మాకు రాజకీయ నాయకులకు సంబంధం లేదంటే ఒక రకంగా మీరు కేసీఆర్ని బయటపడే ప్రయత్నమే కదా. నీకు తప్పుడు అర్థమవుతుంది, నువ్వు ఆలోచన తక్కువ చేస్తున్నావు. నేను అన్న మాట ఏంటంటే, ఆలోచన ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ప్రభుత్వం తీసుకున్నది. టెక్నికల్ కమిటీ తుమ్మిడిహట్టి దగ్గర కట్టద్దని చెప్పింది. దానికి నిర్ణయం తీసుకున్న వ్యక్తి మొట్టమొదటిగా కేసీఆర్ ఈజ్ బాస్, మొత్తం క్యాబినెట్ బాస్ కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దానికోసం కమిటీ వేసిండు. కానీ అంతిమంగా నిర్ణయం అమలేది నా బ్రెయిన్ చైల్డ్ కాబట్టి అమలు చేస్తా అని చెప్తే ఒక్కడివే అమలు చేస్తే అది కాదు. దాని క్యాబినెట్ మొత్తం ఆమోదిస్తే మాత్రమే అది కన్స్ట్రక్షన్ అవుతుంది తప్ప ఒక కేసీఆర్ ఆమోదించిన పద్ధతి ఉండదు. ప్రాజెక్టు డిజైన్ చేశాడు, కేసీఆర్ కట్టాడని మీడియా సమావేశంలో మీరు చెప్పారు. ఇదే విషయాన్ని కమిషన్ కి చెప్పారా? అక్కడ మాత్రం టెక్నికల్ టీం చూసుకుంటుంది, మాకు సంబంధం లేదని స్టేట్మెంట్ చేశారు. ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి, దాని క్వాలిటీ ఏంది, దాని క్వాంటిటీ ఏంది, దాని డెప్త్ ఎంత, అవన్నీ మాకు సంబంధం ఉండాలి. నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రిని, అదంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పని. మీడియా సమావేశాల్లో బీజేపీ పార్టీలో చేరిన తర్వాత చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, కాళేశ్వరం నేను దగ్గర నుండి చూసినా అంత కేసీఆర్ చేశాడు, కేసీఆర్ కట్టాడు, ఇంజనీర్లు లేరు, ఏం లేరు అని చెప్పారు. మీకు గుర్తుంటారు. తప్పు. ఇది ఆలోచన, ఈ ఆలోచన
దాని ఇంప్లిమెంటేషన్ దాని దగ్గరుండి మొత్తంగా చూసుకున్నాడు చెప్పి కేసీఆర్ చెప్పి నేను చెప్తానండి బాబు. నేను అనేది ఏంటంటే కేసీఆర్ ఇదే చెప్పిండు బాబు. విషయాన్ని కేసీఆర్ మీరు మీడియా చెప్పిండు బాబు. సమావేశంలో చెప్పిన వందల వేల సార్లు వాళ్ళు విన్నారు. వందల వేల సార్లు విన్నారు కదా. మీరు చెప్పిన సమాధానానికి గోసు ఎలాంటి రియాక్షన్ ఇచ్చారు? సంతృప్తి చెందారా లేకపోతే మళ్ళీ రమ్మని ఏమన్నా కోరారా? నేను అనుకుంటా నన్ను అడిగిన ప్రశ్నలన్నీ కూడా మీడియా మిత్రుల సమక్షంలో అడిగిన ప్రశ్నలు కదా. అది ఓపెన్ గా మీడియా మిత్రులు అడిగిన సమస్యలకు కదా నేను థ్యాంక్స్ చెప్పిన, వారు కూడా థ్యాంక్స్ చెప్పిండు. మేమంతా చూసింది కదా. నన్ను అడిగిన మొత్తం ప్రశ్నలు 4 గోళ్ల మధ్య మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కాదు. నన్ను అడిగిన మొత్తం ప్రశ్నలు మీ అందరి సమక్షంలో అడిగిన ప్రశ్నలు. నేను ఎట్లా సమాధానం చెప్పిందో చూసింది మీరు. తడబడడం కానీ నీళ్ళు నమ్మడం కానీ సార్, ఒక్క విషయం చెప్పండి. కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయా లేదా? కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయా లేవా? మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? నేను ఏమంటున్నా, ఘోష్ గారి కమిటీ ఈ అనేక వందల మంది ఇంజనీర్లతో వాళ్ళు సమావేశమైంది. వాళ్ళు మొత్తం తీసుకున్నారు. వారికి ఒక్కటి అర్థమైపోయింది, ఇవి ఇంజనీర్లను ఎవరు ఆదేశించిండ్రు నీళ్ళు స్టాక్ పెట్టమని, ఇంజనీర్లు ఎవరు ఆదేశించిండ్రు ఇట్లా కట్టమని, ఇంజనీర్లు ఎవరు ఆదేశించిండ్రు ఇంత తొందరగా కట్టమని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నాయి. నేనేమంటున్నా, ఘోష్ గారి కమిటీ రిపోర్ట్ని వెంటనే బయటపెట్టి దోషులను శిక్షించమని కోరుతున్నాం. అది ఈటలో ఉంటాడు ముఖ్యమంత్రి हिंदी बाइक ईटीवी जी आपसे जानना चाहेंगे, वित्त मंत्री थे तब उस वक्त में आपने कहा कि कालेश्वरम जो है प्रोजेक्ट उस वक्त में आप थे, लेकिन अब जो है भाजपा में है और आप कह रहे हैं कि कालेश्वरम में जो कुछ हुआ घपला हुआ भाजपा की तरफ से कहा जा रहा है। अंदर कमीशन में क्या बात हुई, क्या कहा आपने और क्या खुश नजर आए या फिर कम से कम कह सकते हैं कि संतृप्त थे? मेरे को 11-12 क्वेश्चन पूछा था, उसमें सभी प्रश्न को मैं जवाब दिया था। सर्टन बिजनेस रूल्स फाइनेंस डिपार्टमेंट को कितने जो जिम्मेदारी है वो जिम्मेदारी के हिसाब से हमने एक्ट किया था, उसके बिना हमने एक्ट नहीं किया था। కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హాజరయ్యారు. అప్పటి ఆర్థిక మంత్రిగా ఆ నిర్ణయాలలో మీ పాత్ర ఎంత, అలాగే ఇందులో అవకతవకలకు సంబంధించి మీకు తెలిసిన విషయాలేంటి, ఇలా 45 నిమిషాల పాటు క్వశ్చన్ చేశారు. అయితే కమిటీ రిపోర్ట్ను బయటపెట్టండి, దోషులైన వారిని శిక్షించండి అని ఈటెల రాజేందర్ డిమాండ్ చేస్తున్నారు. సో కమిటీ రిపోర్ట్ను బయటపెట్టండి, కేవలం కొన్ని సందర్భాల్లో బట్ట కాల్చి ముఖం మీద వేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ఈ కమిటీ రిపోర్ట్ను బయట పెట్టండి అనేది. కాళేశ్వరం కమిషన్ నన్ను అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా నేను చాలా స్పష్టంగా ఆన్సర్ చెప్పాను. ఇది ఆర్థిక శాఖ పరిధిలోకి రాదు, ఫినాన్స్ డిపార్ట్మెంట్ పరిధిలోకి రాదు, కేవలం నిధులను మంజూరు చేయడం మాత్రమే వస్తుంది. ఆ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరిధిలోకి మాత్రమే ఇది వస్తుంది అని చెప్తున్నారు. అప్పుడు మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు, ఆ సంఘం ప్రకారం నిర్ణయాలు తీసుకున్నారని. అయితే ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ మాత్రమే తీసుకున్న నిర్ణయాలా, లేదంటే టెక్నికల్ సిబ్బందిని సంప్రదించి ఏ నిర్ణయాలు ఎలా తీసుకోవాలో ప్రొసీజర్ ప్రకారం జరిగిందా, లేదంటే అప్పటి ముఖ్యమంత్రి కేవలం ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయాలంటూ కూడా ఆయన ముందు కొన్ని క్వశ్చన్స్ ఉంచారు. అలాగే కాళేశ్వరం కమిషన్లో జరిగిన అవకతవకల గురించి కూడా ఈటెల రాజేందర్ ముందు కొన్ని ప్రశ్నలు ఉంచారు. దానికి ఈటెల రాజేందర్ నేను తెలిసిన విషయాలు చెప్పానని చెప్తున్నారు. కార్పొరేషన్ ఏర్పాటు గురించి కూడా కొన్ని ప్రశ్నలు సంధించారని. కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, దాని నుంచి అప్పులు తీసుకొచ్చారు. సో అలా కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి అప్పులు తీసుకుని రావడం గురించి మీకు తెలిసిన సమాచారం ఏంటి, ఎక్కడ నిధులు అవకతవకలు జరిగాయనేది. కేవలం నిధులను విడుదల చేయడం వరకు మాత్రమే ఆర్థిక శాఖ పరిధిలోకి వస్తుంది తప్ప మిగతా విషయాలన్నీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోకి వస్తుందనే విషయాన్ని చెబుతున్నారు. సో మొత్తం ప్రాజెక్టు డిజైన్ ఎలా జరిగింది, ఎక్కడెక్కడ మార్పులు జరిగాయి, ఏ మార్పులు ఎవరిని సంప్రదించి తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఆర్థిక శాఖ పరిధిలోకి రాదు అనే విషయాన్ని ఈటెల రాజేందర్ చెప్తున్నారు. ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై వచ్చారు. ఈ నెల 9వ తారీఖున అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు హాజరు కాబోతున్నారు. 11వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. సో ఇప్పుడే ఈటెల రాజేందర్ ఆ కమిషన్ ముందు హాజరై వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు, కమిషన్ ఏం క్వశ్చన్స్ అడిగింది అనేది కూడా మీకు తెలియజేశారు. నిజానికి కాళేశ్వరం
కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇది తెలంగాణకు వరప్రదాయనని చెబుతూ వస్తుంది. కానీ సరిగ్గా మీకు గుర్తుందా? గుర్తు చేసుకోండి. మీకేం గుర్తుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ పిల్లర్ ఒరిగిపోయింది సరిగ్గా ఎన్నికలకు ముందు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ పిల్లర్ కుంగిపోవడంతో పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆ తర్వాత పీసీ ఘోష్ కమిషన్ని వేశారు. పీసీ ఘోష్ కమిషన్ ఎంతోమంది ఈసీలను కూడా విచారిస్తూ వస్తుంది. ఎంతోమంది అధికారులను కూడా విచారించింది. ఈరోజు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ను విచారించింది. ఈటెల రాజేందర్ ఈ కమిషన్ ముందు హాజరైన తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 9వ తారీఖున హరీష్ రావు హాజరు కాబోతున్నారు. 11వ తారీఖున కేసీఆర్ కూడా ఈటెల రాజేందర్ మాట్లాడిన మాటలపై మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కూడా తెలంగాణ ప్రజలుగా మీరు చెప్పే ప్రయత్నం చేయండి కామెంట్ బాక్స్లో. ఎందుకంటే ఈ ఎక్కువ మంది అఫ్కోర్స్ ఆ బిగ్ టీవీ ప్రేక్షకులు ఆదరిస్తూ వస్తున్నారు. అదే సందర్భంలో బిగ్ టీవీ అప్డేట్స్ని మొబైల్ సెట్లో ఫాలో అవుతున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది. అందుకే రాజకీయాలకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా ముందుగా బిగ్ టీవీని పెట్టుకుని చూస్తున్నారు, బిగ్ టీవీ స్క్రీన్ చూస్తున్నారు. కాబట్టి ఈటెల రాజేందర్ చెప్పిన మాటలను వింటే మీకు ఏమనిపిస్తుంది కాళేశ్వరం గురించి? తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి వెంకట్ ఉన్నారు. ఈటెల రాజేందర్ మాట్లాడిన మాటలపై ఈటెల రాజేందర్ విచారణకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి వెంకట్, ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలను ఏ విధంగా చూడాలి? ఈటెల రాజేందర్ హరీష్ రావును అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను టార్గెట్ చేసే ఆయన కమిషన్ ముందు చెప్పినట్టుగా అనిపిస్తుందా? చాలా స్పష్టంగా కాళేశ్వరం అంశంలో ఈటెల రాజేందర్ తన అభిప్రాయాన్ని కాళేశ్వరం ముందు కమిషన్ ముందు చెప్పినట్టుగా చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు ఎలాంటి సంబంధం లేదు కాళేశ్వరం సంబంధించి నిర్మాణంలో. మొత్తం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంటే మొత్తం కూడా చూసుకున్నది అనేది చాలా స్పష్టంగా ఆయన కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. కాసేపటి క్రితమే విచారణ కూడా ముగిసింది. చాలా స్పష్టంగా జూన్ 2, 2014లో నేను ఆర్థిక శాఖ మంత్రిగా నేను తీసుకున్నాను. ఆ తర్వాత కాళేశ్వరం నిర్మాణంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఎక్కడెక్కడ లొకేషన్ ఏ విధంగా మారాయి, ఎందుకు మారాయి అనే దాని మీద కూడా చాలా స్పష్టత ఇచ్చినటువంటి నేపథ్యం. మహారాష్ట్ర ఒప్పుకోలేదు, జలసంఘం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అందులో భాగంగానే తుమ్మిడేటి నుంచి మేడిగడ్డకు మార్చవలసి వచ్చింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ జలసంఘం అందుకు భిన్నంగా చెప్తుంది. ఎక్కడ కూడా మహారాష్ట్ర ప్రజలు ఒప్పుకోలేదు. 2 ప్రభుత్వాలు కూర్చుంటే అక్కడ సర్దుకుపోయేది. కానీ ఇక్కడ జలసంఘం కూడా ఎలాంటి వ్యతిరేకత లేకుండా తుమ్మిడేటి నుంచి మేడిగడ్డకు మార్చారనేది జలసంఘం చెప్తుంది. కానీ భిన్నమైన అభిప్రాయాలు కమిషన్ ముందు వ్యక్తపరిచినటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు మాత్రం ముందు నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం, గత పెద్దలు అధికారులు చెప్పినట్టే కాళేశ్వరం నిర్మాణం జరిగింది అనేది అధికారులు ఇప్పటివరకు చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ కూడా చాలా స్పష్టంగా ఎవరు ఎంత ఖర్చు పెట్టారు, ఎవరు ఎక్కడ నిధులు పంపించారు, ఈ కార్పొరేషన్ ఏర్పాటు తర్వాత ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎలాంటి సంబంధం నాకు లేదు అనేది చాలా స్పష్టంగా కమిషన్ ముందు చెప్పినటువంటి. కానీ ఇప్పుడు ఇక్కడ బాధ్యులు ఎవరు? ఇరిగేషన్ మినిస్టర్ అండ్ ముఖ్యమంత్రి ఇద్దరు మిగిలారు. ఇప్పుడు ఈ ఇద్దరే చాలా కీలకమా? నాకు సంబంధం లేదు అన్నది 1,00,000 కోట్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశంలో ఎవరు బాధ్యత వహిస్తారనేది ఇప్పుడు మరింత సస్పెన్స్గా కొనసాగుతుంది. రేపు 9వ తారీఖు నాడు హరీష్ రావు రాబోతున్నారు. ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేశారు ఆయన. మొత్తం కూడా కాళేశ్వరం కింద నిర్మాణం చేసినటువంటి మేడిగడ్డ కావచ్చు, సుందిల కావచ్చు, అన్నారం కావచ్చు, దీనికి సంబంధించిన వైఫల్యాలు 3 ఏళ్లలో నిర్మాణం జరిగింది. అదే 3 ఏళ్లలో వైఫల్యం చెందింది. ఈ వైఫల్యానికి బాధ్యులు ఎవరైనా దాని మీద ఇప్పుడు కమిషన్ ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం. ఇందులో అధికారులు ఒక రకంగా భిన్నమైన అభిప్రాయాలు, ఫైనాన్స్ మినిస్టర్గా చేసినటువంటి ఈటెల రాజేందర్ కూడా ఒక డిఫరెంట్ అభిప్రాయాన్ని కమిషన్ ముందు ఇచ్చినటువంటి నేపథ్యం. ఇప్పుడు కాళేశ్వరం వైఫల్యానికి బాధ్యులు ఎవరనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పటికే దాదాపు ఆయన చెప్పినటువంటి లెక్కలతో సహా 30 టీఎంసీలు అర్బన్ డ్రింకింగ్ వాటర్కి, 15 టీఎంసీలు ఇటు ఇండస్ట్రియల్కి సంబంధించి 15 టీఎంసీలు, మరొక 10 టీఎంసీల వాటరు రూరల్ డ్రింకింగ్ సంబంధించి తో పాటు 16 లక్షల
అట్లనే 16.6 lakhs ల్యాండ్ ఇరిగేటెడ్ చేసేందుకు ప్రాజెక్టు నిర్మాణం చేశారు. ఏదైతే రీడిజైన్ చేశారు అక్కడ నుంచి తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు. దీనికి సంబంధించి ఒక సబ్ కమిటీ ఉంది. ఆ సబ్ కమిటీలో ఇటు హరీష్ రావు చైర్మన్గా ఉన్నారు, అట్లనే తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు, ఈటల రాజేందర్, ఈ ముగ్గురు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. దీనికి ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంటే కార్పొరేషన్ రన్ చేసింది. నిధులు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటే తీసుకొచ్చింది కార్పొరేషన్కి సంబంధించి. నిధులు ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, ఏ ప్రాజెక్టుకి ఎంత ఇవ్వాలి, ఏ ఏజెన్సీ సంస్థలకి ఎంత చెప్పాలి అన్నది మొత్తం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటే చూసుకున్నది అనేది చాలా స్పష్టంగా కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం. రైట్ వెంకట్ విచారణ జరుగుతూ ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ చెబుతున్న సమాధానాలు జస్ట్ విన్నారా, లేదంటే వాటికి మళ్ళీ కౌంటర్ క్వశ్చన్స్ కూడా కమిషన్ నుంచి వచ్చాయి? అక్కడ ఏం జరుగుతోంది వెంకట్? అక్కడ ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ జరుగుతుందా? ఓకే, ఈటల రాజేందర్ మీడియా ముందు మాట్లాడారు, కమిషన్ ముందు వచ్చారు. ఈ కమిషన్ ముందు నుంచి మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందు కూడా అదే మాట్లాడినటువంటి నేపథ్యం. నాకు సంబంధం లేదు, కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి ఎంత తీసుకొచ్చారు అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఇరిగేషన్ అండర్టేకింగ్ లో కార్పొరేషన్ ఉంటుంది, ఫైనల్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఈటల రాజేందర్ కూడా కమిషన్ అయిపోయింది, వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఒక్క నిమిషం సో మొత్తం మీద అయితే కమిషన్ ముందు ఇవాళ ఈటల రాజేందర్ విచారణ అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు. రేపు 9వ తారీఖు రోజు హరీష్ రావు రాబోతున్నారు. అన్నా సో అది మొత్తం మీద అయితే మీరు అభ్యంతరాలు సో ఇది ఒకవైపు సిడబ్ల్యూసి అభ్యంతరాలు తెలిపింది, కేంద్ర జల సంఘం అభ్యంతరాలు తెలిపింది, ఇటు మహారాష్ట్ర గవర్నమెంట్ అభ్యంతరాలు తెలిపింది. అందుకే లొకేషన్ మార్పు జరిగింది అనేది చాలా స్పష్టంగా ఉంది. కానీ జల సంఘం మాత్రం ఎక్కడ కూడా అభ్యంతరాలు తెలపలేదు. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపితే ఏదైతే ఎస్టిమేషన్ వేశారో, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేవేళ్ళ తుమ్మిడేటి దగ్గర కట్టాల్సిన ప్రాణహిత చేవేళ్ళనే ప్రాజెక్టు నిర్మించవచ్చు. కానీ కేవలం రీడిజైన్తో లొకేషన్ మార్పులు జరిపి తుమ్మిడేటి దగ్గర భారీ ప్రాజెక్టు నిర్మించారు. పూర్తిగా 3 ఏళ్లలో వైఫల్యం చెందింది. మీడియా ముందుకొచ్చి అక్కడ మాకు ఎలాంటి సంబంధం లేదని కమిషన్ ముందు చెప్పినటువంటి ఈటల రాజేందర్ బయటకు వచ్చి కాళేశ్వరం మొత్తానికి బాస్ కేసీఆర్ అంటూ మీడియా ముందు చేసినటువంటి వ్యాఖ్యలు. ఇదే అంశము కమిషన్ ముందు ఎందుకు చెప్పలేదు? కర్త కర్మ క్రియ చాలాసార్లు చెప్పిండు కేసీఆర్, అక్కడ కమిషన్ ముందు ఎందుకు చెప్పలేదన్న ప్రశ్నకు సమాధానం లేనటువంటి నేపథ్యం. ఇట్లాంటి అంశాలు అనేక సందేహాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈటల ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో, ఈ స్టేట్మెంట్కు రేపు హరీష్ రావు బాధ్యత వహిస్తారా, కేసీఆర్ ఇందులో ఇరుక్కుంటారా, లేదంటే ఇంకొకటి జరుగుతుందా అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. రేపు 9వ తారీఖు నాడు హరీష్ రావు రాబోతున్నారు. కమిషన్ ముందు ఏం చెప్తారు అనేది అయితే పూర్తిగా సస్పెన్స్ కొనసాగుతుంది. పొంతన లేకుండా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. రైట్ వెంకట్, కాళేశ్వరం కమిషన్ విచారణ ముందు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ నెల 9వ తారీఖున అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు హాజరు కాబోతున్నారు. 11వ తారీఖున అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నారు. అయితే ఈటెల రాజేందర్ అంటూ ఉన్నారు, ఆర్థిక మంత్రిగా నేను నిధులు మాత్రమే విడుదల చేశాను, కానీ డిజైన్ మార్పు గురించి, టెక్నికల్ అంశాల గురించి నాకు సంబంధం లేదు. ఇరిగేషన్ శాఖకు అప్పటి ముఖ్యమంత్రికి మాత్రమే సంబంధించింది అని ఈటెల రాజేందర్ చెప్తున్నారు. అంతేకాదు కమిషన్ రిపోర్ట్ను బయట పెట్టాలి, బాధ్యులు ఎవరు అనేది చాలా త్వరగా తేల్చండి అని ఈటెల రాజేందర్ అంటున్నారు. చూద్దాం మరి 9వ తారీఖున 11వ తారీఖున హరీష్ రావు అండ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది చూద్దాం. సో ఈటెల రాజేందర్